వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రామాలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ప్రకారం మాడ వీధుల విస్తరణ ఎలా ఉండాలి అనే అంశంపై స్థపతులు, ఆర్కిటెక్ట్ తో కలిసి ఆలయ ప్రాంగణాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఆలయ అర్చకులు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, స్థపతివల్లి నాయతో చర్చించారు. ఆలయ అర్చకులు, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, స్థపతి వల్లి నాయగతో చర్చించారు. రామాలయ అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని సూచించారు. స్టేక్ హోల్డర్స్ నుంచి సలహా తీసుకొని మన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ గారితో డిజైన్ డిస్కషన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ మన పవిత్రమైన అండ్ చాలా ప్రసిద్ధ ఉన్న ఈ దేవాలయానికి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలో దాని గురించి చర్చ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ మన మాడవీధి డెవలప్మెంట్ది పూర్తి అయింది. అది చాలా మాకు సంతోషంగా ఉంది. అండ్ దీనికి సహకరించిన భద్రాచలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ సహకార్యంతోనే ఇది మేము చేయగలిగినాము. అండ్ ప్రభుత్వం కూడా వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిజైన్ డిస్కషన్ చేసుకొని టాప్ లెవెల్లో ఈ ప్రజెంటేషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ స్టేజ్కి మన టెంపుల్ డెవలప్మెంట్ పోతుంది. అదేవిధంగా దేవాలయం భూముల గురించి కూడా ఎంత భూమి ఉంది, దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాని గురించి అన్ని అధికారులది మన ఎటపాక ఉన్న ఏరియాలో ఉన్న అధికారులది కూడా సాయం తీసుకొని ఎట్లా దానికి కాపాడుకోవచ్చు దాని గురించి కూడా మేము ఒక చర్చ చేసుకొని ఒక ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరు అధికారులు సహకరించాలని అవర్ ఆల్సో ఆఫీషియల్స్ ఫ్రమ్ Andhra Pradesh also we are going to request them to provide necessary support. Thank you very much.